హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మన ఏంజల్ గార్డెన్లో మొక్కలు వేసుకున్నాం కదండి. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొక్కలు చూపించాను కదా, చామంతి రకాలు మొక్కలు. అవైతే అక్కడే ఉంచేసాను నేను. ఇంటికి వచ్చినప్పుడు కూడా నాకు మొక్కలు కావాలి, సేమ్ ఇయే చామంతి కావాలి అని చెప్పేసి అడిగితే అవే చామంతి ఫోన్ చేసినప్పుడు నాకు సేమ్ అవే చామంతి మళ్ళీ తీసుకొచ్చాడు అనమాట. అవే నేను తీసుకొచ్చానండి మన గార్డెన్లో. ఎందుకంటే మనకి సొంత స్పేస్ ఏం కాదు, అద్దె ఇల్లు కాబట్టి ఇంకా వెయిట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను వేరే కుండీలు ఏం తీసుకోకుండా పాత వాటిల్లోనే వాటిని అయితే వేశాను. చూడండి, ఇదిగో వైట్ చామంతి చూడండి, చాలా ప్యూర్ వైట్ అనమాట. ఎంత బాగుందో కదా. పొద్దున్నే ఒక ఫ్లవర్ అయితే కోసుకున్నాను నేను. ఇదిగోండి, ఇందులో పచ్చిమిర్చి కాదు ఏంటిది, ఇది పెట్టాను, తమలపాకు బతుకుతుందా లేదా అనుకున్నాను, బతికింది. చిగురైతే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పక్కన. దీనికి పెద్ద స్పేస్ అవసరం ఉండదు, పాదులానే వస్తుంది కదా పైకి. అందుకని చెప్పేసి దాని పక్కనే ఈ వైట్ చామంతి అయితే వేసేసాను. దీనికైతే వేరే కుండీ అయితే యూజ్ చేయలేదు. ఇదేమో బీట్రూట్ చామంతి, బీట్రూట్ కలర్ అన్నాడు. బీట్రూట్ కలర్ చామంతి చూడండి, చాలా బాగుంది కదా కలరు, ఎంత బాగుందో. నేనైతే ఈ మొక్కలన్నీ వేసి 4 days అయిందండి. 4 days 3 days అయింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కలరు. నచ్చి తీసుకున్నాను అనమాట. బీట్రూట్ కలర్ తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. అక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్న కలర్సే ఇవన్నీ. దీంట్లో కూడా మిర్చి, టమాటో మొక్క అవన్నీ ఎదగట్లేదు, చనిపోతున్నాయి. సరే అని చెప్పేసి ఇందులో ఇది వేసేసాను, ఖాళీగా ఉందని చెప్పి. ఓకే అండి. బెండకాయలు చూడండి, బెండకాయల మొక్కలకు వచ్చేసి వీటి పేరు మీకు ఐడియా ఉందా అండి? ఇవి బెండకాయలు కాస్తున్నాయి చూడండి చక్కగా, కానీ మొక్క ఎదగట్లేదు. మొక్క అయితే అస్సలు ఎదగలేదు. చాలామంది వీడియోస్ చేసినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చాలా పెద్ద బెండకాయ మొక్కలు ఉంటాయి. అస్సలు బెండకాయలు చాలా పెద్ద మొక్కలు ఉంటాయి, అలాగే బెండకాయలు కూడా బాగా కాస్తాయి. అలాగే నాకైతే బెండకాయలు స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇగో ఒక్క మొక్కకి ఇదిగోండి 1 2, ఇది 1 3, ఇది ఒక మొక్క, ఇది ఇంకొక మొక్క, దీనికి కూడా మళ్ళీ కింద ఇంకొకటి కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి కింద ఇదిగో ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. 1 2 3, దీనికి 3 స్టార్ట్ అవుతున్నాయి. చిన్న మొక్కలు అయినప్పటికీ కూడా చాలా బాగా వస్తున్నాయి కదా. వీటి పేరు, ఈ మొక్క పేరు ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నాకైతే ప్రస్తుతం బెండ మొక్కలనే తెలిసింది. బెండ మొక్కలే. వీటికి బెండకాయల్లో కూడా రకాలు ఉంటాయి కదా. ఈ బెండకాయల్లో ఇదేం మొక్కో తెలిస్తే కనుక మీరు నాకైతే కామెంట్ చేయండి. ఇవైతే ఎదగట్లేదు, కానీ కాయలు అయితే కాస్తున్నాయి, మంచి హెల్తీగా ఉన్నాయి. ఇందులోనే ఇది దాలియా ప్లాంట్ అనమాట. ఇది ఎప్పుడు ఎదుగుతుందో, ఎప్పటికి పువ్వులు పూస్తుందో. నాకైతే డిసెంబర్లో పూసేస్తుందేమో అని ఆశపడ్డాను, కానీ అయితే తొందరగా ఎదగట్లేదు. ఓకేనండి, 2 రకాల చామంతులు అయితే చూపించాను మీకు. బెండకాయ ఇది కూడా చూడండి. నా దగ్గర మట్టి అయితే లేదండి. నేను ఆల్రెడీ కంపోస్ట్ రెడీ చేసుకున్నాను కదా, మీకు చూపించాను. నేను కంపోస్ట్ బిన్లో నుంచి కంపోస్ట్ రెడీ చేశాను. ఆ కంపోస్టే వేశాను. సగం కంపోస్ట్ టబ్ ఉండాలి, పాతది. కొత్త టబ్బు కొన్నాను, కానీ దానికి హోల్స్ పెట్టి వేసాను అనమాట మొక్కలకనే. దీన్ని మట్టి వేసి నిన్న కిచెన్ వేస్ట్ ఉంటే ఆ కిచెన్ వేస్ట్ పైన ఇలా చల్లేసాను అనమాట. ఇది కూడా మనకి కంపోస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి దీన్ని సెపరేట్ కంపోస్ట్ రెడీ చేయడం ఎందుకని చెప్పి ఇందులో వేసేసాను. ఇది దానిమ్మ మొక్క. మా వారైతే అతని దగ్గర పువ్వులే ఉన్నాయి, ఫ్రూట్స్ లేవు అని చెప్పేసి నేను ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఆయన అయితే నన్ను తీసుకెళ్ళి నర్సరీకి అయితే తీసుకెళ్ళి బయటికి వెళ్ళారని ఫోన్ చేసి చెప్పాను అనమాట. బయట నుంచి రాగానే నర్సరీకి తీసుకెళ్ళి నాకు ఈ ఫ్రూట్స్ మొక్కను అయితే కొనిపెట్టారు. వావ్, ఫ్లవర్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఫ్లవరో చిగురో మరి ఏమంటారు దీన్ని, కలర్ అయితే వస్తుంది, చిగురు అనుకుంటానే. ఇదిగో ఇక్కడ కూడా చిగురు రెడ్ కలర్లోనే ఉంది, బాగుంది. దీనికైతే టబ్బు బాగా అమిరింది. ఒక 50 రూపీస్ పెట్టి నేనైతే తీసుకున్నాను. బాగా అయితే అమిరింది దీనికి. ఇంకా వీలైతే కనుక మనం మట్టేస్తే బాగుంటుంది అనుకుంటాం. ఇది ఎలానే ఉండిపోతుందో మరి చూద్దాం. అలాగే ఇక్కడ ఇది పాత బకెట్ అండి, చూసారు కదా. నేను దీంట్లో కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాను కిచెన్ వేస్ట్తో. ఆ బకెట్నే కింద ఈ హోల్స్ కాకుండా కింద కూడా హోల్స్ పెట్టాను. ఇది
ఇది వేసుకున్నాను అనమాట. అంజూరు ఇది కూడా నేను మా వారు నాకు నర్సరీలో కొనిపెట్టారు. అంజూరు ఇది కూడా నేను నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట, నర్సరీ నుంచి కొని. అంజూరు ఈ రెండింటికి అయితే 2 టబ్బులు బాగానే అమరినాయి. ఆ 2 టబ్బుల్లో మట్టి కూడా కంపోస్ట్ మట్టేనండి. కంపోస్టు సగం 50-50 వేసి పైన నిన్న కిచెన్ వేస్ట్ వేసేసాను అనమాట. ఇదేమో ఎల్లో కలర్ చామంతి. ఎల్లో కలర్ చామంతి అయితే ఇందులో పెట్టేసాను. ఎల్లో కలర్ చామంతికి కూడా ఇందులోనే. ఇది కూడా ఏంటంటే మిర్చి వేసిన ఇది మిర్చి కూడా లేదు అందులోని, అసలనే ఎదగట్లేదు. సరే అని చెప్పేసి ఇందులోని దీనికి వేరేది ఏమీ కొనాల్సిన అవసరం లేకుండా, తీయాల్సిన అవసరం లేకుండా ఇందులోనే వేసేసాను. ఇదైతే బాగా నిలబడింది. ఇది కూడా చాలా బాగుంది. ఎల్లో కలర్ చామంతి, 3 రకాల చామంతులు అనమాట. ఇదేమో రోజ్ అండి. దీని పేరు ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. దీనికి అస్సలు ముళ్ళులు ఉండవంట. అస్సలు ముళ్ళు లేవండి మొక్కకి. అస్సలు ముళ్ళు అనేదే లేదు. ముళ్ళు అనేది గుచ్చుకోలేదు, అసలు లేదు కూడా. చూసి నాకు కనిపించలేదు, దీనికి లేదు. బాగుంటాయండి, చెట్టు నిండా పువ్వులు వస్తాయి దీనికి అని చెప్పేసి ఇచ్చాడు ఆయన. బాగుంది. ఇది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చింది. నాటేటప్పుడు నేనైతే వీడియో అయితే తీయలేదండి, సారీ. ఇది మీకు తెలుసు కదా, చాలామందికి తెలుసు ఈ ఫ్లవరు. ఏంటంటే ఐస్ మందారం అని మేము అనేవాళ్ళము. దీన్నే పత్తి మందారం అని కూడా అంటారంట. ఉదయం వైట్ కలర్ పూస్తుంది, అలాగే మధ్యాహ్నం పింక్ కలర్లోకి వస్తుంది, ఈవినింగ్ అయ్యేసరికి రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఒక్క రోజులో 3 కలర్స్ వస్తాయి అన్నమాట. పత్తి మందారం, ఐస్ మందారం, రెండు రకాలు. మేమైతే ఐస్ మందారం అని అనేవాళ్ళం, పత్తి మందారం అంటారు అనమాట దీన్ని. ఇది ఇలానే తీసుకొచ్చాను, ఇలానే ఉంది కూడా చిగురు. ఇంకా ఇది చిగురు స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. ఇప్పుడు 3 డేసే కదండి అయ్యింది, 3 or 4 days అయ్యింది అంతే. వస్తుంది, చూద్దాం. చూసారు కదా, ఇది ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టుకున్నదే కదా, మీరు చూసారు మొక్క. అలాగే ఇది కూడా చామంతేనండి, ఆయన దగ్గర ఇచ్చింది. నాకు 3 చామంతులు కలిపి 100 రూపీస్ పడినాయండి. 3 కలిపి 100కి ఇచ్చారు ఆయన. చూడండి, ఈ చామంతి కలర్ పర్పుల్ కలర్ టైప్లో ఉంది కదా, బాగుంది కలర్. ఇది కూడా ఆయన ఇచ్చింది. దీంట్లో నేను పుదీనాకు అని చెప్పేసి వేశాను. ఈ పుదీనా ఎప్పటికప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను కదా, పుదీనా పెద్ద ఎదగట్లేదు, ఎదుగుతుంది ఎదిగినా కానీ ఎప్పటికప్పుడు నేను వీక్లీ 1, డైలీ కాదు వీక్లీ 1 కట్ చేసేస్తున్నాను. ఇందులో సీతాఫలం పెట్టాను. ఈ సీతాఫలం మొక్క ఎదుగుతుంది కదా, ఎదిగిన తర్వాత వేరే దాంట్లో వేసేద్దాం తీసి అని అన్నట్టుగా ఇందులో అయితే చామంతి వేసేసాను అనమాట. ఇదిగోండి, ఇది ఎల్లో కలర్ చామంతినే. ఎల్లో కలర్లో ఇది పెద్ద ఫ్లవరు. ఎల్లో కలర్ ఫ్లవర్స్లో పెద్ద ఫ్లవర్ ఇది. ఎల్లో కలర్స్లో చిట్టి చామంతి. మన దగ్గర ఎల్లో కలర్ చామంతి ఉంది, పావలా చామంతి అంటారు కదా, దాన్ని పావలా చామంతి అంటారు. ఇది ఒకటే అనుకుంటాను, కానీ దానికి మధ్యలో రేఖ కింద ఉంది. ఇదైతే గుజ్జుగా వస్తుంది అనమాట. చూడండి, చాలా ముద్దుగా ఉంది కదా, గుజ్జుగా వస్తుంది. ఇదైతే చిట్టి చామంతి నా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇది వేసేసాను, ఇదే కుండీల్లో వేసాను అనమాట. ఆన్లైన్లో పెట్టిన మొక్కలు ఉసిరికాయ మొక్క అండి. ఇది అసలు బతుకుతుందా లేదా అనుకున్నాను. ఒక గాడ్, చాలా బాగా బతికింది అసలు. నాకు అసలు చాలా హ్యాపీ అసలు. టమాటో మొక్కలు ఇవి అయితే ఎండకలా అయిపోతున్నాయో ఎలా అవుతున్నాయో నాకైతే తెలియట్లేదు, కానీ వాటర్ తాగుతున్నాయి. కానీ టమాటో మొక్కలు అయితే మొక్కకి 2 కాయలు చొప్పున అయితే కాసేస్తున్నాయి అసలు. ఇప్పుడు దాకా మనం హార్వెస్టే చేయలేదు మన గార్డెన్లో కదా. వంకాయ మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. బంతి మొక్కలు ఆయన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నప్పుడు బంతి మొక్కలు అయితే ఫ్రీగా ఇచ్చాడు, కానీ నాకైతే ఫ్రీగా ఇవ్వలేదు. ఎంత ఒక 20 రూపీస్, ఎక్కువ కాదు 20 రూపీసే తీసుకున్నాడు అనమాట బంతి మొక్కలు. వీటికి వాటర్ అయితే పొయ్యలేదు, ఎక్కువైపోతున్నాయి అని చెప్పి. ఇప్పుడు పోస్తాను, వాటర్ అయితే పొయ్యాలి. మనకి నేల మీద అయితే బాగుంటాయండి, కానీ కుండీల్లో కదా, వీటికి ఎప్పటికప్పుడు రోజు డైలీ నీళ్ళు పొయ్యాలి, ఎందుకంటే కొత్త మొక్కలు కాబట్టి చాలా బాగుంటున్నాయి. కొంచెం నిలబడేంత వరకు డైలీ పోసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కంపోస్ట్ మట్టేనండి. ఇవి 20 రూపీస్ పడినాయి ఒక్కొక్కటి. నేను మార్కెట్లో తీసుకున్నాను. అదే ఇంటికి వచ్చిన ప్లాస్టిక్ సామాన్ అమ్మే అతనైతే కుండీలు తీసుకున్నాను. చూడండి, ఈ కుండీ, ఇవి 3 కుండీలు 50 రూపాయలు తీసుకున్నాడు. మార్కెట్లోనేమో ఇది ఒక్కొక్కటి 20 రూపాయలు తీసుకున్నాడు.
అయ్యో వాటికంటే ఇవే బెస్ట్ కదా అనిపించింది నాకైతే. చాలా చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. బాగుంది ఎలా అయినా, రేట్ ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా బాగుంది. రోజ్ ప్లాంట్స్ అండి, మన దగ్గర రోజ్ ప్లాంట్స్ అయితే స్టార్టింగ్ అయితే చాలా బాగున్నాయి, తర్వాత కొంచెం డల్గా అనిపించినాయి. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి, కానీ ఫ్లవర్స్ అయితే తక్కువ ఉన్నాయి. మన ఇంటి దగ్గర నుంచి నీమ్ ఆయిల్ తీసుకొచ్చాను కదండి. నా వీడియో చూసి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది. నీమ్ ఆయిల్ అయితే తీసుకొచ్చాను. ఆ నీమ్ ఆయిల్ అయితే నేను ఒకసారి స్ప్రే చేశాను, నేను వచ్చిన మర్నాడే స్ప్రే చేశాను. మళ్ళీ అందుకనేమో అనుకుంటా ఆకులు అవి కొంచెం ఇదిగా అనిపిస్తున్నాయి. ఏం కాదు అండి, మిల్లీ బగ్స్ వస్తున్నాయి కదా, దీనికైతే చాలా బాగా పనిచేసింది. నేనే సొంతంగా తయారు చేసుకున్న దాని గురించి మీకు చూపించాను. అలాగే స్ప్రే చేసినప్పుడు అయితే చూపించలేదు. ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ టైం స్ప్రే చేసినప్పుడు చూపిస్తాను, కంపల్సరీ వీడియో చేస్తాను. నేను ఎంత మోతాదు అయితే తీసుకున్నాను, వాటర్ ఎంత తీసుకున్నాను, నీమ్ ఆయిల్ తయారు చేసిన నీమ్ ఆయిల్ ఎంత తీసుకున్నాను అనేది చెప్పి మీకు వీడియో అయితే చేస్తాను. చూడండి, గులాబీ ఆకులు అయితే మొత్తం తీసేసాను అనమాట. ఆకులు చెట్టుకి ఉన్న ప్రతి దానికి ఆకులన్నీ దూసేసాను. ఆకులు దూసేసి అప్పుడు నీమ్ ఆయిల్ ఇచ్చాను. వీటికి గులాబీ మొక్కలకి చాలా నీళ్లు పోస్తూ ఉండాలి మనము. అస్తమాను లిక్విడ్లు లేకపోతే కంపోస్ట్ ఏదో ఒక విధంగా ఇస్తూనే ఉండాలి కదా, ఇస్తూనే ఉండాలి. చూడండి, ఇది కూడా బెండకాయ మొక్కలు ఎదగట్లేదని చెప్పాను చూసారా. ఇదిగో మొక్కలు అయితే ఎదగట్లేదండి, చిన్నగానే ఉంటున్నాయి. బెండకాయలు అయితే కాస్తున్నాయి. ఇదిగో ఇదొక బెండకాయ. అలాగే ఇది కూడా చామంతి అండి, ఆయన దగ్గరదే నాకు ఇచ్చారు. ఇది పర్పుల్ కలర్, అదేమో వేరే కలరు, ఆ కలర్ పేరు గుర్తు రావట్లేదు నాకు. పర్పుల్ కలర్ చామంతి. ఇది కూడా ఇదైతే మనకి ఏంటిది బ్లూ కలర్ శంఖం పువ్వు అనమాట. శంఖం పువ్వులు ఇదైతే పాదు కింద ఇలా పైకి పెట్టి కట్టాను కదా, ఇది పైకి ఎదిగిపోతుంది కదా. ఇది బెండకాయ ఒకటో రెండో కాసిన తర్వాత దీన్ని ఎలాగా తీసేస్తాము, అందుకని చెప్పేసి ఇందులో వేసేసాను నేను దీన్ని. అది గ్రో బ్యాగ్ కూడా పెద్దదని చెప్పేసి ఆ గ్రో బ్యాగ్లో పెట్టేశాను దాన్ని. గ్రో బ్యాగ్లో పెట్టేసి వదిలేసాను. ఇదిగోండి మన దగ్గర ఉన్న చామంతి పావలా చామంతి అంటారు నాకు తెలీదు. చిట్టి చామంతి అని నేను వాటిని అన్నాను. ఇది కొంచెం మధ్యలో అయితే ఇలా ఉంది కదా పువ్వులన్నీ. ఇవన్నీ కట్ చేసేసాను. ఈ చుట్టూతో ఉన్న పువ్వులన్నీ కట్ చేస్తాను అనమాట. మనకి కట్ చేస్తే బ్రూడింగ్ బాగా వస్తుంది కదా, చాలా దగ్గరికి పెరుగుతుంది. చూడండి, ఇదైతే నేను ఆన్లైన్లో పెట్టాను. అసలు మొక్క అయితే వస్తుందా లేదా అనుకున్నాను, కానీ వచ్చింది, చాలా బాగా వచ్చింది. కానీ 1 2 3 4 5 6 7 లీవ్స్ అయితే 7 ఆకులతో ఉన్నదైతే వచ్చింది. కొంతమంది అంటున్నారు 7 ఆకులతో ఉన్నదైతే పువ్వులే పుయ్యదు అంటున్నారు. నేను అసలు 7 ఆకులు వస్తుందనే అనుకోలేదు. అవును కదా, అది 7 ఆకులు ఉన్నది పువ్వులు పెద్దగా పుయ్యదు, అసలు పువ్వులు కూడా ఏమీ ఉండవు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. మీకు కూడా ఒక వీడియో, నా గులాబీ ఫ్లవర్స్ తెచ్చినప్పుడు 7 ఆకులు ఉన్నది అసలు తెచ్చుకోకండి, 5 లీవ్స్ ఉంటాయి, 5 ఆకులు ఉంటాయి. చూడండి, నా గులాబీ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా 5 లీవ్సే ఉంటాయి, 5 లీవ్స్ ఉంటాయి లేదా 3 లీవ్స్ అలా ఉన్నది తెచ్చుకుంటేనే కొంచెం హెల్తీగా బాగుంటుంది మొక్క అని చెప్పేసి చెప్పాను నేను. కానీ ఇది ఆన్లైన్లో నేను చూసుకోకుండా బుక్ చేసి పెట్టడం బట్టి ఇదైతే 7 లీవ్స్ అయితే వచ్చింది. మొక్క అయితే హెల్తీగానే పెరుగుతుంది. మరి ఫ్లవర్స్ ఏమన్నా పోస్తాయో పుయ్యవో చూడాలి. ఇది కూడా నేనైతే వేసుకున్నదండి. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఇది వరకు ఫస్ట్ టైము లాస్ట్ టైం వెళ్ళింది కాకుండా అంతకు ముందు వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అనమాట. అది ఫస్ట్ టైము శంఖం పూలు అయితే పూసినాయి. ఇవి ఎదగట్లేదు, అటు సైడ్ అయితే ఎదుగుతున్నాయి, ఇది ఎదగట్లేదు ఏంటా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను నేను అసలు. ఇదైతే ఈరోజు పువ్వులు పూసింది. ఇందులో చూడండి బెండ మొక్క, ఇది కూడా కాయలు. చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది కదా, చాలా చిన్న మొక్క కదా ఇది. దీనికి అప్పుడే 2 కాయలు, ఒక మొక్కకి 2 కాయలు కాసి, 2 మొక్కలు ఇవి, 2 మొక్కలకి 2 కాయలు. చాలా బాగుంది. వీటి పేరు ఏదో చెప్పుకొచ్చారు, నాకు అయితే గుర్తులేదు. నేను విత్తనాలే వేసాను అనమాట. చూడండి, మంచి జామ చెట్టు పూత ఒక కాయ అయితే రాలిపోయింది. దీనికి బలం సరిపోలేదు అనుకుంటా, బలం సరిపోక కాయ అయితే రాలిపోయింది ఒకటి, ఇంకొకటి అయితే దాని మీదే ఉంది. మనకైతే మల్బరీస్ చూడండి,
మల్బరీస్ అయితే నేను చాలా కోసుకున్నాను, తిన్నాను, కోసుకుని తినేసాను కూడా. ఇంకా లాస్ట్కి ఇంకా రెండు కాయలు ఇలా మిగిలినాయి. ఇంకా అయితే ఇక్కడ అక్కడక్కడ కాయలు కాస్తుంది. మల్బరీస్ అయితే చాలా బాగా కాస్తుంది. ఈ మల్బరీస్కి అయితే లీవ్స్ అయితే కట్ చేసేస్తూ ఉంటే అండి కాయలు అయితే కాస్తుంది. మల్బరీస్ నేనైతే చాలా కాయలు కోసుకున్నాను, మా వారికి పెట్టాను కూడాను. రెడ్ కలర్ వస్తున్నాయి, ఇంకొక 2 days ఉంటే ఇవి బ్లాక్ కలర్ వస్తాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. నా గార్డెన్లో నేను కోసుకున్నాను, తిన్నాను కూడా. మధుకామని మొక్క అండి. ఇదైతే పువ్వులు పూసింది. పువ్వులు పూసినప్పుడు నేను ఎక్కడ లేకపోయాను. పువ్వులు అయితే పూసింది. ఇది మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. పువ్వులు పూసింది. ఇందులో కూడా బెండకాయ మొక్క వేసానండి. చూడండి, ఇది కూడా చిన్నదే కదా, ఎలా కాస్తుందో. చెట్టు నిండా ఉన్నాయి. దీనికి కూడా కాపుంది. పక్కపక్కన మొక్కలు ఏంటని చూస్తున్నారా? సోంపు అండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినడానికి నోట్లో వేసుకోవడానికి సోంపు ఇస్తాడు కదా, ఆ సోంపు అయితే తీసుకున్నాను నేను. అది మా ఇంట్లో ఉండాలి. ఆ సోంపునే వేసాను అనమాట. సోంపు వేస్తే అది వచ్చేసింది. దీన్ని డైరెక్ట్గా మనం కర్రీస్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా దీనికి ఇక్కడ నుంచి ఇది ఇలా కట్ చేసేసుకుని ఇది ఇలా కట్ చేసి కర్రీస్లో వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. ఈసారి నేను కట్ చేసినప్పుడు నేనైతే మీకు కర్రీ చేసి చూపిస్తాను. అలాగే ఇది నైట్ కిన్ మొక్క అనమాట. మొన్న ఊరు వెళ్ళక ముందు నేనైతే మొక్క ప్రూనింగ్ చేసేసాను. ఆకులన్నీ తీసేసాను అనమాట. మళ్ళీ చిగురేసింది, బాగుంది. ఇదైతే ఇప్పటి వరకు ఒక ఫ్లవర్ కూడా లేదు. ఇప్పుడైతే పోస్తుందేమో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కొత్తిమీర అండి. లాస్ట్ కొత్తిమీర చూశాను కదా, కొత్తిమీర ఇప్పుడైతే బద్దల కింద చేసి వేసాను అనమాట. ఒకళ్ళు అయితే నన్ను అన్నారు, అది బద్దలు చేసి వేయాలి, కాయల కింద వేయకూడదు అన్నారు. కాయల కింద వేసిన ధనియాలు కాయల కింద వేసేసిన బద్దల కింద వేసినా కూడా 2 weeks పట్టిందండి రావడానికి. ఇది 2 weeks పట్టింది. నేను ఊరు వెళ్ళక ముందు వేసాను, ఇప్పుడు వచ్చినప్పటికి ఇలా అయ్యింది. 2 weeks పట్టిందండి రావడానికి. కానీ కాకపోతే బాగా వచ్చింది. లాస్ట్ టైం కంటే ఇప్పుడైతే బాగా వచ్చింది కొత్తిమీర. మనకి వేసాను చూసారా, చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో పిప్పర్మెంట్. నా దగ్గర అయితే మర్మం మొక్క అయితే లేదండి. అదైతే నేను ఫెయిల్ అయ్యాను. అది వేసాను కానీ దాన్ని గ్రో చేయలేకపోయాను. ఈసారి ఇంకొకసారి మర్మం తీసుకురావాలి. పిప్పర్మెంట్ అయితే బాగుంది. ఇదైతే ఇలా పట్టుకుని జస్ట్ స్మెల్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది పిప్పర్మెంట్. చూడండి, ఇందులో ఏదో మొక్క వస్తుంది, సీతాఫలం మొక్క అనుకుంటా. సీతాఫలం మొక్క వస్తుంది. కొంచెం ఎదిగిన తర్వాత వేరే దాంట్లో వేసేసుకుందాము. అలాగే ఇవి పుదీనా అండి. నేను బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత అవి తీసేసి గుచ్చేసాను అనమాట. ఇందులో గుచ్చేసిన తర్వాత ఇలా వస్తుంది. బాగానే బతికినాయి. గోరింటాకు ఆల్రెడీ నేను ఒకసారి కోసేసి పెట్టుకోలేదు, కోసేసి పక్కన పెట్టేసి మర్చిపోయాను అనమాట. అయినా మళ్ళీ చిగురు ఇలానే వేసింది, బాగుంది. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందండి. ఎల్లో రోజ్. మన తోటలో మన గార్డెన్లో లేదు కదా ఎల్లో రోజు, అడిగితే తీసుకొచ్చాడు. ఎల్లో సంపెంగ అని ఎల్లో రోజ్ అడిగాను. ఎల్లో సంపెంగ దొరకలేదండి, లేదు అన్నాడు. ఎల్లో రోజ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకు. పందిరి మళ్ళీ అంటే వేసాను ఇందులో. ఇదైతే ఇలా పైకి వచ్చేస్తుంది కదా, ఇది కూడా దీంట్లో ఉండిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను అండి. కనకాంబరం మొక్కలు ఎంతంత పెద్దగా ఎదగవు కదా, అలా పెట్టాను. కొంచెం ఎదిగిన తర్వాత వేద్దాము వేరే దాంట్లో కావాలంటే. ఎల్లో రోజ్ అయితే ప్రస్తుతానికి ఎల్లో రోజ్ కోసం చాలా కలలు కన్నానండి. ఎల్లో రోజ్ లేదు నా గార్డెన్లో, ఎల్లో రోజ్ లేకపోయింది అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. ఎల్లో రోజ్ అయితే వచ్చేసింది నాకు నా గార్డెన్లోకి. చూడండి, మొక్కలైతే పెట్టాను. ఇంకా టెరల్స్ మీద బరువు ఎక్కువైపోతుందేమో అని చెప్పి ఇంక మట్టి కొనలేదు. ఉన్న దాంట్లోనే సర్ది పెట్టేసి సరిపెట్టి మొక్కలు వేసుకున్నాను అనమాట. ఇంకైతే వేయదలుచుకోలేదు. ఇదైతే బరువు ఎక్కువైపోతుంది. ఇంకా వేయాలి అనుకుంటే వీటిలోనే వేరే దాంట్లో పెట్టి వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్,
ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. మీరైతే నాకు సపోర్ట్ చేయండి, ఇంకనూ సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా నా గార్డెన్లో మంచి మంచి మొక్కలు వేస్తూ ఉన్న వాటిలోనే ఏ రకంగా వేసుకోవాలి, ఏ రకంగా కంపోస్ట్ రెడీ చేసుకోవాలి, ఏ రకంగా వీటికి లిక్విడ్స్ రెడీ చేయాలా అనేవి కూడా చూపిస్తూ ఉంటాను. ఓకేనండి. అలాగే ఇప్పుడైతే సెపరేట్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు చూద్దురు. కానీ ప్రస్తుతానికైతే నా గార్డెన్ని చూపిస్తున్నానండి. నా గార్డెన్లో మొక్కలు అయితే ఇవి. ప్రతిసారి కూడా నా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఓకే అండి, బాయ్.